అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నిన్న మా ఊరిలో జరిగిన నాంచారమ్మ తల్లి గ్రామోత్సవం మొదటి రోజే మా ఇంటికి కూడా వస్తుందండి అమ్మవారు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ముందుగా బిందెలతో పసుపు నీళ్ళు వేపాకు కలిపి అమ్మవారికి వారబోస్తామండి. అలాగే ముందుగా ఇంట్లో కాస్త నీళ్ళు చల్లి ముగ్గు పెడతామండి. అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇంటింటికి తిరుగుతుందండి. పౌర్ణిమ వరకు ఉగాది వెళ్ళిన రెండవ రోజు నుంచి మొదలుపెట్టి పౌర్ణిమ వరకు ఇంటింటికి వెళుతుంది. పడమర వైపు ఉన్న అద్దంకి నాంచారమ్మ తల్లి అమ్మవారి సంబరాలు పౌర్ణిమ వరకు జరుగుతాయండి. అలాగే ఇలా పద్మం ముగ్గేసి దానిలో పసుపు కుంకుమ వేయాలండి. ఇది వరిపిండితో వేస్తున్నాను, చాలా మెత్తగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ పద్మంలో పసుపు కుంకుమ వేయాలి. వేసిన తర్వాత అమ్మవారికి వడ్లు కానీ ఇలా బియ్యం కానీ పోస్తారండి. ధాన్యం పోసి అమ్మవారిని దీని మీద కూర్చోబెట్టుతారు. దాని మీద కొత్త తుండు లేదంటే బ్లౌజ్ పీస్ వేస్తారండి. అలాగే అమ్మవారికి నైవేద్యానికి నిండు కుండ అన్నం అంటారు కదండి, వండిన గిన్నెలో ముందు తీసి పెడతారండి. ఇలాగా తర్వాత పరమాన్నం, ముద్దపప్పు, నెయ్యి వేసి నైవేద్యానికి పెడతారండి. అలాగే దీని మీద నెయ్యి రైస్లోనూ వేస్తారు, పప్పు పరవన్నం మీద కూడా వేయాలండి. వేసి తర్వాత మనం వండిన గారి బూరి అంటారు కదా, గారి బూరి అలాగే జ్యోతి, ఇవి బియ్యపిండితోటే చేస్తారండి జ్యోతులు అనేవి. దీనిలో దీపం పెడతారు. ఒక 5 గారెలు లేదంటే 5 బూరెలు, 6 గారెలు అలా 11 లెక్కగా పెడతారండి. ఇలాగా పెట్టి ఈ రైస్ మీద ఈ జ్యోతిని పెట్టి వెలిగిస్తారండి. ఇక్కడ చాలా బాగా చేస్తారండి. ఇది పురాతనం నుంచి అమ్మవారికి నైవేద్యం ఇలా పెడతారు. ఇలా వేప మండలు పక్కన పెట్టుకోవాలండి అమ్మవారికి చేసేటప్పుడు. ఇవి దీనిలో ఇప్పుడు ఈ జ్యోతిలో ఒత్తులేసి నూనె వేయాలండి. నూనె వేసి దీపం పెట్టుకోవాలి అమ్మవారికి. ముందే నేను ప్రిపేర్ చేస్తున్నాను, అమ్మవారి కన్నా వచ్చే ముందేను. ఇలా ఆయిల్ వేస్తే అమ్మవారికి నైవేద్యంతో పాటు ఒక బ్లౌజ్ పీసు, 1 డజన్ గాజులు, పసుపు కుంకుమ, సలివిడి, వడపప్పు, పానకము అన్నీ కూడా సమర్పిస్తామండి. అలాగే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని టెంకాయలు కొడతారు. పిల్లలతో కూడా బాబు నేనేను కదా. నేను ఈ పూజ అంతా కూడా బాబాయ్ చేస్తాడండి. ఇంటికి వచ్చినప్పుడు ఇలా మా బాబాయ్ చేస్తున్నాడండి. మాకు శక్తి కొలది ఇలాగా ముందుగా జ్యోతిని వెలిగిస్తారండి. జ్యోతిని వెలిగించి ఇక అమ్మవారికి ధూపం వేసి అమ్మవారి అష్టోత్తరం చదివి పంతులు గారు కూడా వస్తారు. అలా